డెఫినెట్లీ వాళ్ళ ఆయిల్ ప్రాబ్లం ఏదైతే స్కిన్ మీద న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువ వస్తున్నాయో వాళ్ళకి అది తగ్గుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు ఇది ఇక్కడ క్లియర్ ఉన్నాయి కదా. డైలీ డే కేర్ రొటీన్, ఇక్కడ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడాలి, అలానే రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ వాడాలి, విటమిన్ సి సిరమ్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, అష్యూర్ లో SPF 40. ఇది ఓల్డ్ స్లైడ్ యాక్చువల్లీ. ఓకే, సో అందుకని ఇక్కడ 40 ఉంది, ఇక్కడ మీరు 50 యాడ్ చేసుకోండి. అర్థమైందా? అలానే కాంపాక్ట్ పౌడర్ అనేది ఆప్షనల్, దట్ ఈస్ యువర్ విష్. మీరు పౌడర్ నార్మల్ రాసుకుంటారా, కాంపాక్ట్ రాసుకుంటారా, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఓకే, అండ్ డైలీ నైట్ కేర్ రొటీన్. నైట్ వచ్చేటప్పటికి ఏంటి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. మిస్ట్ స్ప్రే చేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత సిరం పెట్టుకుంటారు. సిరం తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుని పడుకుంటుకోవడమే. ఓకే, నెక్స్ట్ వీక్లీ. మరి వీక్లీ కూడా కావాలి కదా. వీక్లీ ఎందుకు అంటే, వీక్లీ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు స్క్రబ్స్ ఉంటాయి. అష్యూర్ న్యాచురల్ స్క్రబ్ ఉంది. ఇక్కడ మీకు బాయ్స్ లో వచ్చేటప్పటికి ఎక్స్ప్లోయిటింగ్ స్క్రబ్ అని ఉంటుంది. ఎందుకంటే మీ చర్మం అనేది చాలా వరకు మందంగా ఉంటుంది. ఆడవారి చర్మంతో పోల్చుకుంటే మగవారి చర్మం అనేది కొంచెం థిక్గా ఉంటుంది, అవునా? సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లోయిటింగ్ స్క్రబ్, అందులో హార్ష్ గ్రాన్యూల్స్ ఉంటాయి కాబట్టి మీ చర్మాన్ని కొంచెం హ్యాండిల్ చేయగలుగుతాయి. అదే పపాయ స్క్రబ్ అనుకోండి, మీ చర్మానికి ఏమీ అంత తెలియదు. మగవారి చర్మం కొంచెం మందంగా థిక్గా ఉంటుంది కాబట్టి మీ పపాయ స్క్రబ్ కన్నా కూడా ఎక్స్ప్లోయిటింగ్ స్క్రబ్ అయితే కొంచెం గరుగ్గా ఉంటుంది. మీ చర్మం మీద ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో ఆ డెడ్ స్కిన్ తీసివేయడానికి స్క్రబ్ అనేది వాడతాం. ఫేషియల్స్ చేయించుకుంటే ప్రతి ఒక్కరికి స్క్రబ్ పెడతామా పెట్టమా? ఫేస్ వాష్ చేశాక ఎందుకు పెడతాం స్క్రబ్? ఏదైతే పొరలుగా కొంచెం చర్మం డెడ్ సెల్స్ ఉన్నాయో అవి పోవాలి, అలానే చర్మం మీద ఉన్నటువంటి డెడ్ లేయర్స్ అన్ని క్లియర్ అవ్వాలి అంటే స్క్రబ్ తోనే సాధ్యం. అందుకే స్క్రబ్ చేస్తారు. స్క్రబ్ చేసిన తర్వాత ప్యాక్ పెడతారు. ఇక్కడ మనం ఫేషియల్ చేసుకోవట్లేదు కాబట్టి మీరు స్క్రబ్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేసుకున్న తర్వాత షీట్ మాస్క్ పెట్టుకోవచ్చు. షీట్ మాస్క్ అయితే ఈజీ కదా. స్క్రబ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకోవాలంటే మేడం మాకు చేత కాదు, మేము పార్లర్కి వెళ్ళాము అనుకోవచ్చు. అదే మీరు ఇండివిజువల్గా మీరు ఒక బ్యూటిషియన్ అయినా కూడా మీరైతే స్క్రబ్ చేసుకోగలుగుతారు. ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ మనం స్ట్రోక్స్ లేకుండా వేసుకుని నో యూస్, సెల్ఫ్ చేసుకోలేము. ఓకే, సో ఇది మీరు షీట్ మాస్క్ పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే స్క్రబ్ తర్వాత ఆల్రెడీ ఇవి ఓపెన్ అయి ఉంటుంది స్కిన్. మనం క్లెన్స్ చేసినప్పుడే స్కిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ షీట్ మాస్క్ ఎప్పుడైతే పెట్టుకుంటారో సిరం అంతా మీకు లోపల వరకు వెళ్ళి ఆటోమేటిక్గా గ్లోని పెంచుతుంది అనమాట. అందుకే షీట్ మాస్క్ ఎప్పుడు నైట్ టైం మీరు వాడినట్లయితే బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఉదయానికి చాలా గ్లో వస్తుంది. ఓకే, విటమిన్ సి కానీ ఈ కానీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. సి అనేది గ్లోకి. మీరు ఒకవేళ ఏజింగ్ పర్సన్ అయితే యాంటీ ఏజింగ్ లేదా బ్లమిషెస్ అలా ఏమైనా ఉన్నా, రింకిల్స్ ఉన్నా కూడా, అంటే ఏజ్ అయిన వాళ్ళు ఈ వాడండి. ఎందుకంటే చర్మాన్ని టైట్ చేయడంలో ఉపయోగపడుతుంది కాబట్టి. రంగు రావాలి అనుకున్నట్లయితే సి వాడండి. ఈ వాడినా కూడా గ్లో వస్తారు, కాకపోతే దానితో పాటు అడిషనల్ బెనిఫిట్ చర్మం టైట్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా ఇది? ఇక్కడ చూడండి 208 పాయింట్ అంట, 6255 టోటల్ ప్యాకేజ్. క్లియరా? ఇప్పుడు ఇది మన ప్రొడక్ట్ కదా, మీకు ఇందాక చెప్తున్నాను. చూడండి, ఇందులో వచ్చేటప్పటికి హైరలానిక్ యాసిడ్ అండ్ మ్యాంగో రూట్ ఎక్స్ట్రాక్ట్, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన సన్ స్క్రీన్ అదర్ సన్ స్క్రీన్స్ కన్నా భిన్నం. వేరియేషన్ అడుగుతారు, మేడం సన్ స్క్రీన్ మా ఇంట్లో కూడా 50 వాడేస్తున్నాం అంటారు. కానీ మనం ఇచ్చే సన్ స్క్రీన్ లో హైరలానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. హైరలానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే స్కిన్ కలర్ ని పెంచుతుంది. ఇది మీకు తెలుసా ఎవరికైనా? సన్ స్క్రీన్ వాడితే అందుకే మేము కొంచెం కలర్ వచ్చామని చెప్తా ఉంటారు. రీజన్ ఏంటంటే అందులో హైరలానిక్ యాసిడ్ ఉంటుంది. SPF 50 యూజ్ చేసిన వాళ్ళ చర్మము ఆటోమేటిక్గా స్కిన్ కొంచెం బ్రైట్ అవుతుంది, ఫెయిర్ అవుతుంది.
ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కూడా ఫెయిర్నెస్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అలానే స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్ని, తేమ శాతాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. డల్గా అన్ఈవెన్ గా ఉన్న స్కిన్ ని, అంటే పగిలిపోయి ఉంటాయి కదా స్కిన్, సో అలాంటి స్కిన్ ని కూడా ఇది రిపేర్ చేస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ రాసుకుంటేనే కదా అవన్నీ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా సన్ స్క్రీన్ వాడారనుకోండి, సన్ స్క్రీన్స్ అనేవి కేకీ రూపంలో ఉంటాయి. కేకీ అంటే ఏంటంటే మనం ఒక క్రీమ్ రాస్తే ఏదో ప్యాక్ పెట్టినట్టుగా జిడ్డుగా ముఖం మీద బరువుగా అనిపిస్తుంది సన్ స్క్రీన్ అనేది. కానీ మన SPF 50 మీరు వాడినట్లయితే కనుక ఇది స్కిన్ మీద లైట్ వెయిట్ ఉంటుంది. ఇది సిరం బేస్, మీరు రాయంగానే చర్మానికి ఆరిపోతుంది, లైట్ గా ఉంటుంది. స్కిన్ మీద మీరు అప్లై చేసినట్టు మీకే తెలియదు, అంత లైట్ గా ఉంటుంది. దట్టు ఇది సిరం బేస్. సిరం అనేది త్వరగా ఆరిపోతుంది మన చర్మంలో. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది 1100 MRP, 1000 రూపాయలకి వస్తుంది. 33.33 ఇది. ఓకే, ఇప్పుడు మీకు ఈ స్లాబ్స్ అర్థమవుతున్నాయా? ఇందాక చూపించి చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు అర్థమవుతున్నాయి మీకు. ఇవ్వండి ఇలా తాకుతాయి మనకి కిరణాలు అనేవి. మనం కనుక 50 అప్లై చేసుకుంటే ఇలా యాంటీ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఇలా రిటర్న్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కిరణాలు అనేవి. ఓకే, యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఇందాక ఇవన్నీ ఆల్రెడీ చెప్పేసాను కదా. రింకిల్స్, డార్క్ స్పాట్స్ ఇవే ఉంటుంది. అలానే మెయింటైన్ యూత్ఫుల్ స్కిన్. సో స్కిన్ ని మనకి ఏంటంటే యంగ్ లుక్ లో చూపించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. డైలీ షీల్డ్ అగైన్స్ సన్ డ్యామేజ్. ఇది తీసుకోండి ఈ ప్రొడక్ట్ తో పాటు. ఇక్కడ SPA++ ఉందా లేదా? మోర్ పవర్ఫుల్. ఇందాక ప్లస్ కి మీకు మీనింగ్ చెప్పాను కదా. సో దిస్ ఇస్ అవర్ ప్రొడక్ట్ మోర్ పవర్ఫుల్. Advanced sunscreen serum that protects your skin from harmful UV rays, provides deep hydration, specifically for everyday use, maintain healthy or radiant skin. Sir? ఇవ్వండి బెనిఫిట్స్ ఆఫ్ అవర్ సన్ స్క్రీన్ సిరమ్. ఏంటి ఆ బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. కోడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్, షీల్డ్ యువర్ స్కిన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ UVA అండ్ UVB, రెండింటి నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ సన్ బర్న్ కానీ, స్కిన్ క్యాన్సర్ కానీ, ప్రీమెచ్యూర్ ఏజింగ్ కానీ వీటన్నిటి నుంచి మన చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఏంటి? హైడ్రేషన్ ఇన్ఫ్యూషన్. ఇది చూడండి, ఇక్కడ మీకు మాయిశ్చర్, కీప్ యువర్ స్కిన్ హైడ్రేట్ అండ్ కాంబాట్ డ్రైనెస్ అండ్ డల్నెస్. ఇప్పుడు మన చర్మము చాలా వరకు ఈ సీజన్ ఏంటంటే సమ్మర్ లో చాలా మందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చర్మం చాలా పొడిబారిపోయినట్టు ఉంటుంది కదా. సో కానీ ఈ సీజన్ లో కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అలానే ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఏ సీజన్ అయినా ఒకటే, వాళ్ళకి సంబంధం లేదు, మా సంబంధం లేదు అన్నట్టుంటారు. ఎప్పుడు కూడా చెమట పట్టదు, ఎంత ఎండ అయినా చెమట, ఎంతో ఎండ ఉంటే కొంచెం పడుతుంది లైట్ అంతే. అది ఆ క్షణానికి మళ్ళీ వాళ్ళ బాడీ నార్మల్ గా పొడిగానే ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటారు వాళ్ళు. కానీ దగ్గరగా చూస్తే వాళ్ళ చర్మం ఎలా ఉంటుందంటే బీడి బారిపోయిన భూమిలా ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది? బీడి బారి భూమి తెలుసా మీకు? బద్దలైతే ఉంటుంది కదా భూమి, బీటలుగా. ఆ భూమి ఎలా ఉంటుంది చూడడానికి? అందంగా ఉంటుందా? మన డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ స్కిన్ పరిస్థితి అదే. అంటే ఉండడానికి ఉంటాం కానీ చక్కగా అంత గ్లో అనేది ఉండదు. అందుకని మాయిశ్చరైజర్స్ ఇవన్నీ రాసుకుంటే అప్పుడు పొడి పొడిగా కాకుండా తేమ కనిపించి చక్కగా కనిపిస్తూ ఉంటారు. ఓకే, అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడండి, లైట్ వెయిట్ ఫార్ములా, నాన్ గ్రీజీ అండ్ ఫాస్ట్ అబ్జర్వింగ్. ఇందులో స్కిన్ ఫార్ములా 9 లో SPF 50 వాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు వాడేటోళ్ళు? బిల్లింగ్ వెళ్తారా లేకపోతే? చూడండి, ఓకే, బ్రైట్నెస్ అండ్ రివైటల్స్. యువర్ కాంప్లెక్షన్ లీవ్స్ విత్ ఎ లూమినస్ గ్లో. ఇది మన సన్ స్క్రీన్ అనేది ల్యూమినస్ అంటే చిన్న లిటిల్ స్పార్కిల్ గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అది ప్రొడక్ట్ యూజ్ చేస్తే తెలుస్తుంది మీకు, చిన్న షైన్ కనిపిస్తుంది. Against sun damage, ensures healthy and youthful looking skin. Superior protection and hydration.
ఈ హైలానిక్ యాసిడ్ యొక్క మాయిశ్చరైజర్ లాక్ చేస్తుంది, స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, ప్లంపీనెస్ చెప్పాను కదా, చర్మం ప్లంపీనెస్, కొలాజిన్ ని ఎలాస్టిన్ చేస్తుంది, ప్రమోట్స్ ది కొలాజిన్ ఎలాస్టిన్. ఇది చూసారా, ఇది ఒక దుంప జాతికి చెందింది. ఓకే, సో ఇది మనకి స్కిన్ నరిష్మెంట్ చేస్తుంది, స్కిన్ ఈవెన్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది. ఓకే, ఈవెన్ అంటే ఎట్లా చెప్తారు తెలుగు, సమానంగా ఉంటది అనమాట. అంటే ఇప్పుడు పొడి పొడి ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలా కాకుండా స్మూత్ గా, చర్మం చూస్తే చాలా స్మూత్ గా అనిపిస్తుంది. చూసారా, పర్ఫెక్ట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది అట్లా, ఈవెన్ గా కనిపిస్తుంది. ఇవన్నీ అప్లికేషన్ ఫార్ములాస్ అన్ని చెప్పుకున్నాను టైం వేస్ట్. ఇక్కడ చూడండి, అండర్ మేకప్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ మేకప్ ఇది అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ మీద మనకి అప్లై చేసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. ఓకే, సో ఇది సన్ స్క్రీన్. ఇప్పుడు మీకు అర్థమైందా సన్ స్క్రీన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అని?